నీకు దండం పెడతానా, నీకు మొక్కుతానా అని చెప్పి పోలీసుల కాలం మీద పడిన, ఎస్ఐ కాలం మీద పడిన, ఎవరి మాట అయితలేరు, ఎవరి మాట అయితలేరు. వస్తారా బతుకుతా. ఒక్క నెల కిరాయికి ఖాళీ చేస్తేనే ఒక 3 నెలల దాకా టైం పడుతుంది. నెల దాకా టైం ఇస్తారు. ఇల్లు కిరాయి ఇచ్చిన వాళ్ళే 1 నెల దాకా టైం ఇస్తారు. అంతా ఏం పాపం చేసినావు? నీ జాగా ఉంటే నీ జాగా తీసుకో. ఏముందో రూలర్స్ చెప్పాలి. మా శమానైనా తిప్పినా ఒక్క శమాన్ ముట్టలే. ఆ చెత్త బయట ఉన్న శమాలు, రొమ్ములు, ఆ బయట ఉన్న శమాలు వేసుకొని వెళ్ళిపోయింది. ఎవరికి పోయిందన్నా? దేవుని కాడికి పోయిరన్నా. ఒక 5 రోజులు టైం వేయండి, లేకుంటే ఈ రోజైనా టైం వేయండి. మొత్తుకున్నా తీసుకొచ్చి అంత ఆగం చేసి ఒక్క శమాన్ తీయలే, ఒక్క సొమ్ములు తీయలే. అన్ని ఆగం ఉన్న భూమిలో అమ్ముకొచ్చినాం. రోడ్డు మీద నిలబడినా మొత్తికిన ఆ దర్వాజా మీద నిలబడి చచ్చినా కూడా వెళ్ళలే. మా వదిన అల్లనే పండుకుంది. ఎవరు లేదన్నా. ఒక టైం ఇవ్వండి అన్న, శమాన్ చదువుకుందాక టైం ఇవ్వండి అంటే నెట్టేస్తారు. పక్క ఈ రెక్కలు నెట్టేస్తారు బయట. ఇంటికాడ లేడు, యజమాని కూడా లేడు. యజమాని లేదన్నా. కొద్ది ఒప్పితే స్టార్టింగ్ లోని చాలా ఆకులు సార్. ఇక్కడ మేము మాకు వచ్చి లేపలే. జేసీబీ డైరెక్ట్ ఇంటి మీద తీసుకొచ్చిన తర్వాత జేసీబీ ఎందుకు పెడుతున్నారు సార్ అంటే, అదే నమ్మాలని చూడడం మీకు ఇక్కడ ఎవరు రాపించారు, అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటే, సార్ మా దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి, డాక్యుమెంట్లు ఉన్నాయి, మేము భూములు అమ్ముకొని మేము కొనుక్కున్నాం అని ప్రూఫ్ చూపించినా గానీ అసలు పేపర్ లేదు, ఏం లేదు, అసలు లీగల్ లేదు. అసలు మేము లీగల్ తో వచ్చేసినాం. పోలీసులు గిట్ట ఉన్నారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే కుదరదని ఫోన్ కి ఎవరికైనా ఫోన్ చేద్దామంటే ఫోన్ గుంజుకోరు. మా లేడీస్ నైట్ మీదనే ఉంది. నైట్ మీద బట్టలు గిట్ట తొడకనిస్తలేరు. అట్లా వాళ్ళు విచ్చలు వీడిగా చేస్తున్నారు. ఏమన్నా చిన్నపిల్లలు బిల్డింగ్ లో చిన్నపిల్లలు పండుకున్నా గానీ జేసీబీ 3 జేసీబీలు ఒకటేసారి మొత్తం ఏంది ఇది ఏందని పరిస్థితి అంటే ఏం మాట్లాడలేకపోతున్నాం. ఏమైనా మాట్లాడితే డైరెక్ట్ పోలీస్ వ్యాన్ ఎక్కిస్తారు. ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడితే లాఠీ చార్జ్ చేస్తామని అంటారు. అదే సార్ మేము తప్పు చేసింది ఏముంది, మా దగ్గర పేపర్లు ఉన్నాయి, కాకపోతే కూర్చొని మాట్లాడండి. మేము తప్పు చేసిన ఉంటే మేము విడిచిపెట్టిపోతామని అంటే అవసరమే లేదు, మా ఆఫీస్కి రండి. డబ్బులు ఉన్నాయి సార్, డబ్బులు తీసుకున్నానంటే జేబులో నుంచి డబ్బులు తీసుకురాళ్ళు, నేను ఇస్తాను నీ డబ్బులు, నువ్వు తీసుకొని పోవని అంటారు. అసలు ఇదేం సార్ విచ్చలవిడిగా? నీ డబ్బులు నేనే అవసరం, నేను కష్టం జీతంతో పొలం అమ్ముకొని ఈడ కూలి పని చేసుకుని ఈడ బతుకుతుంటే మీరేం సార్ అంత దౌర్జన్యం చేస్తున్నారని అంటే, కాదు బాబు వెళ్ళని మరే మాట వెళ్ళాలంటే మేము భయపడి పక్కకు నుంచి సార్ ఒక సామాన్ కూడా తీయలేదు సార్. దీంట్లో అయితే నేను ఒక సామాన్ కూడా తీసుకోలేదు. ఏదో పాపం లక్షలు పెట్టి మొత్తం తీసుకున్న సామాన్లు మొత్తం వాళ్ళే గుంచుతారు. బలవంతంగా మమ్మల్ని బయటపడిస్తారు, వాళ్ళే గుంచుతారు. వాళ్ళు సగం తీస్తారు. ఆడికి పోయినా కానీ మాకు దెబ్బ గిట్ట తగిలింది. పాపం హాస్పిటల్లో గిట్ట ఉండు ఆ రాళ్ళు పడి మొత్తం విచ్చలవిడిగా మొత్తం లమ్మడోళ్ళు. మీకు అసలు ఎవరు అమ్మింది? అమ్మింది ఉంది సార్, అమ్మినోడు ఉన్నాడు, అందరు ఉన్నారు. మేము మొత్తం లీగల్ తోనే కట్టించుకున్నాం. ఆల్రెడీ సాక్ష్యం పేపర్ కూడా ఉంది, సాక్షి పేపర్ ఉంది, మీటర్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి సార్. బోర్లు నీళ్లు తాగొద్దని బోర్లు మొత్తం కూల దింగి అన్ని మొత్తం నాశనం చేస్తున్నారు. 2 రోజుల నుంచి మేము అన్నం కూడా తినలేదు. ఏదో ఎవరో కూడా వస్తారు, ధర్మం చేస్తారు, పాపం డొనేషన్ చేస్తారు, ఛాయ్ మంది అమ్మిన వాళ్ళని అడిగినాం అని వాళ్ళని కూడా పట్టుకుపోయారు. పొద్దున్నే ఫోన్ చేసి పిలిపిద్దాం అనుకుంటే మా దగ్గర ఫోన్ దిగుంచుకో. అదే పరిస్థితి మాకైతే ఘోరంగా ఉంది సార్. మీరు మొత్తం పగల దింగిరు, మొత్తం పాములు కూడా తీయలేదు సార్. మాకు దుప్పట్లు తీయలేదు. లేడీస్ పట్టి ఇట్లా ఇసిరేస్తారు మాకు. అసలు మేము బట్టలు కూడా చాయిస్ లేకుండా చేసారు మాకు అని పాడు చేసారు. ఒక శమాన్ తీయలే, గ్యాస్ తీయలే, ఒక దుప్పట్టు తీయలే కప్పుకోవటానికి. ఇట్లా ఏమైందని భయపడి ఒక నిమిషం టైం ఏంటి అయ్యా అని బతిలాడితే కూడా జేసీబీలు తీసుకొని చిన్న పిల్లల్ని గిట ఇంత ఉన్న పిల్లలు 3-4 నెలలు ఉన్న పిల్లల్ని గిట ఇసిరేస్తారు. పండుకునే ఉన్నాడు. ఎవరు రమ్మన్నారా మిమ్మల్ని ఈడికి?
అవసరమా మీకు? వీడికి వచ్చి ఈడ కట్టుకొని వేరే మా భూమిలో మీరు కట్టుకుని ఏంద్రా మీరు బాబు వెళ్తారా? లేకపోతే మా బౌన్సర్ని పిలిచేసి తొక్కి పారేస్తాం, చంపేస్తాం. ఆ బిల్డింగ్ మీద అయితే 3 జేసీపీలు సార్. మా వదిన లోపలనే ఉంది, లోపలనే ఉంది. 15 మంది లేడీస్. ఇగో పాప ఈ అబ్బాయి అయితే బెడ్ మీద పడుకున్నాడు. బెడ్ మీద మా బాబు చిన్న బాబు కూడా బెడ్ మీద పడుకున్నా ఇంకా ఎత్తుకొని వచ్చేసి బయట వేసేసారు. లోపల మామూలు సామాన్లు లేవు సార్. అవి తీసుకోవాలంటే మాకు ఇంటిపేషన్ అయినా ఉండాలి కదా. దాదాపుగా ఎంత లక్షల లాస్ ఇప్పుడు సార్. మాకేం సంగతి తెలియనే తెలియదు అసలు. నా ఇంటికి వచ్చేసి మాకు ఎవరైనా 1 అవర్ అయినా టైం ఇస్తారు సమాలైనా తీసుకోవాలని. అసలు మరి ఘోరం సార్. మాకు రోడ్డు మీద ఇగో ఈడ పండుకున్నాం. రాత్రి పాములు కప్పలు నిద్ర లేకుండా నగలు డబ్బులు ఎక్కువ మాట్లాడితే ఫోన్లు లాగేస్తారు. పడేస్తారు. ఇగో మేము ఇస్తున్నాం డబ్బులు తీసుకొని పోరా. ఏం చెప్పలేకపోతున్నాం సార్. మా పరిస్థితి ఎవరు పిలిచిర్రా వీడికి? ఇష్టం అవసరమా మీకు? బొడ్డి బంద్ చేసి ఇల్లు కొట్టిండ్రు. అది ఉదయం 4 గంటలకు వచ్చేసి ఎవరు అలా కొట్టిండ్రు? మన పోలీసు వాళ్ళ బందోబస్తు మీద అందులోపల ఏది వాళ్ళు బౌన్సర్లు 60-70 మంది బౌన్సర్లను పట్టుకొచ్చిండ్రు. 4 జేసీపీలు అన్న. ప్లాటు దొంగతనంగా మేము చేయించుకుంటే ఒక ప్లాట్ ఫేక్ అవుతుంది. ఒక ప్లాట్ ఫేక్ అయితే 16 ఎకరాల లోపల ఇంతమంది ప్లాట్సా? 1 కాదు 2 కాదు. ఒక డబుల్ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి అవుతుంది, ఇంకోటి అవుతుంది. ఇన్ని గానం అవుతాయా గలంతు? చేసుకుని రూపాయి కూడా పెట్టి కరోనా టైం లోపల అడుక్కొని దానికంటే ముందు కట్టుకున్న పైసలు ఇచ్చినాము. 1 కాదు 2 కాదు, లక్షల రూపాయలు, 25 లక్షల రూపాయలు పెట్టి కొన్నాము. ఇప్పుడు ఏం తెలియనట్టుగా వచ్చేసి ఒక్క రాత్రి లోపల భూకంపాలు వచ్చినట్టుగా ఏదో సునామీ వచ్చినట్టుగా తీసి పడేసి వెళ్ళిపోయినారు. దీనికి బాధ్యులు ఎవరేమనేది అనేది కూడా చెప్పడానికి పర్సన్ అయితే చిన్న పిల్లలాగా పెట్టుకొని ఏదో బాధపడి కాట్పత్రి వంటలు తీసుకున్నాం అనుకున్నాం. చుప్పుడు కట్టుకొని ఎట్లా చూసుకొని కూలినాలు ఉండడానికి లేదు. ఇప్పుడు చెట్టు కింద ఉన్నాం. ఇప్పుడు మేము ఏం చేస్తాం? ఇక పరిస్థితి ఎట్లా? ఇదే ఇల్లు సార్ మాది. నా పేరు అమ్ము. నేను అది కొని మా ఆయన మేస్త్రి పని చేస్తాం. మేస్త్రి పనికి వెళ్తాం మేము ఇద్దరం. ఇక ఇది కొని 2 సంవత్సరాల దాకా అవుతుంది భూమి కొని. ఎంత కొన్నావు? ఇది అప్పుడు 16 లక్షలకేమో కొన్నాం. ఎన్ని గజాలు? 100 గజాలు. 16 లక్షలకు కొన్నాము. ఇల్లుకి ఎంత అయింది? ఇల్లుకి అయింది 30 లక్షల దాకా అయిపోయింది. 30-50 దాటిపోయింది. ఇక మేము ఏ ఊరు మీది? మాది ఇక్కడ షాద్నాథ్. షాద్నాథ్ ఇటు సైడ్ ఏ ఊరు? చౌదర్గూడెం. చౌదర్గూడెం. అక్కడ అమ్ముకొని ఇక్కడ కొన్నాం సార్. మేము కూడా ఏమమ్మిరు అక్కడ? అది అమ్ముకొని ఇక్కడ కొన్నాం. అది అక్కడ లేదు, భూమి లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. అక్కడ కూడా ఏం లేదు. ఎంతమంది పిల్లలు? నాకు 2 బాబులు. ఏం చేశారు? స్కూల్కి వెళ్తారు వాళ్ళు. ఏడా పోతారు స్కూల్? చిలుకూరు గవర్నమెంట్ స్కూల్ కా ప్రైవేట్ స్కూల్? ఏం పేరు మీ పేరు? నా పేరు అంబు. ఇంటి పేరు? లవిడి అంబు. మా ఆయన కూడా లేడు. టైంకి సబరి నిన్ననే పోయింది. ఆయన కూడా లేడు. ఎన్ని గంటలకు వచ్చి ఊళ్ళో కొట్టిరు? ఇది పొద్దున 6 గంటలు. మేము పండుకొనే ఉన్నాం. ఈ బాబు పండుకొనే ఉన్నాడు. ఇంకా బాబు కూడా వచ్చి జేసీ పెట్టిరా? వచ్చి జేసీ పెట్టిరా? వచ్చి రాగానే జేసీబీ పెట్టారు. మాకు ఒక 2 రోజుల ముందరనే చెప్పేస్తే మేమన్నా సామానన్నా తీసేస్తుంది. మాకు అసలు తెలియదు. సడన్ గా నిద్రలకి లేచే వరకు జేసీబీ వచ్చి ఇక దెబ్బని గుల కొట్టనే ఉంది. సామాన్ తీసుకుర్రా? సామాన్ తర్వాత తీసిర్రు. మాకు సగంలో మొత్తం లోపట్నే ఉన్నాయి. సగం తీసిర్రు, సగం అట్లే ఉన్నాయి. మాకు 2 రోజుల ముందర చెప్తే మేము ఎట్లనే చేసుకుంటున్నాం కానీ అసలు తెలియదు మాకు. సడన్ గా వచ్చారు నిద్రలోకి. పిల్లలు పండుకొనే ఉన్నారు. ఇంకా లేవని కూడా లేవలేదు. సరే. సీసీ కెమెరాలు బలగొట్టాలి.